నేను మీ ఆర్వి ప్రసాద్, మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎక్స్ సర్వీస్ మెన్ కు సంబంధించినటువంటి టాపిక్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ కు ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారు కదా, ఫాదర్, మదర్, సన్ అండ్ డాటర్, వారికి ఈసీహెచ్ఎస్ కార్డ్స్ యాన్యువల్ వ్యాలిడేషన్ ఎక్స్టెన్షన్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే వారి యొక్క కార్డ్స్ కంటిన్యూగా వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం యాన్యువల్ వ్యాలిడేషన్ అనేది సబ్మిట్ చేయాలి. యాన్యువల్ వ్యాలిడేషన్ అనేది ఫాదర్, మదర్ కు ఖచ్చితంగా చేయాలి. తర్వాత సన్ అండ్ డాటర్ అంటే కూతురు అండ్ కొడుకు, వీళ్ళకు మాత్రం 18 years అబవ్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క యాన్యువల్ వ్యాలిడేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలన్నమాట. 18 years బిలో ఉన్న వారికి అయితే అవసరం ఉండదు. మీరు ఒకసారి ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ కానీ లేదంటే ఈసీహెచ్ఎస్ కు సంబంధించినటువంటి మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఆ యొక్క మొబైల్ యాప్ ఓపెన్ చేసి అందులో మీరు చూసినట్లయితే ఎవరికైతే 18 years అబవ్ ఉంటుందో వారికి వ్యాలిడేషన్, యాన్యువల్ వ్యాలిడేషన్ సబ్మిట్ చేయమని ఆప్షన్ వస్తుంది అనమాట. యాన్యువల్ వ్యాలిడేషన్ మనం సబ్మిట్ చేయాలంటే దాంట్లో ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పాన్ కార్డ్ ఉన్నట్లయితే ఫామ్ 26AS అనేది మనం డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయాలి. పాన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో వారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట ఈ పోర్టల్లో. ఈ వీడియోలో నేను ఫామ్ 26AS ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది, తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ఈ యొక్క ఫామ్ 26AS ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాం. ఈ యొక్క ఫామ్ 26AS మనం డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం సింపుల్గా గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సెకండ్ పొజిషన్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అండ్ రిజిస్టర్ గురించి అయితే ఇప్పుడు నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ వీడియో లింక్ క్లిక్ చేసి మీరు చూడండి. ప్రాపర్గా మీరే ఓన్గా పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని దాని యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉన్నవారు సింపుల్గా ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే పాన్ కార్డు నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మీకు యూజర్ నేమ్, ఇక్కడ నేను పాన్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఇలా పాన్ నెంబర్ ఎంటర్ చేసి సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క పాన్ కార్డుకు మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టాలన్నమాట. టిక్ మార్క్ పెట్టేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ప్రాపర్గా ఇప్పుడు మనం లాగిన్ అయితే అయ్యాము ఈ పేజీలోకి. ఇక్కడ ఈ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఈ ఫైల్ మీద మనం ఒకసారి క్లిక్ చేయాలన్నమాట. ఇలా ఈ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో నుంచే కొంచెం రైట్కి వచ్చినట్లయితే కొంచెం కిందికి రావాలి. ఇక్కడ వ్యూ ఫామ్ 26AS అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ వీడియో ప్రాపర్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీరు స్కిప్ చేస్తూ చూసినట్లయితే మీకు అర్థం కాదు, తర్వాత మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. కంప్లీట్గా చూడండి, ప్రాపర్గా మీరే ఫామ్ 26AS అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈసీహెచ్ఎస్ కార్డ్స్ ఎక్స్టెన్షన్ అవ్వాలంటే ప్రతి సంవత్సరము ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం వ్యాలిడేషన్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి ప్రాపర్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కదా, వెంటనే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ అగ్రీ ది యూసేజ్ అండ్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టి సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము అసెస్మెంట్ ఇయర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ యాజ్ దీని మీద టిక్ మార్క్ పెట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే HTML అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాపర్గా చూడండి, మీరు స్కిప్ చేయకుండా HTML. ఇలా HTML మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ యాజ్ PDF దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క ఫామ్ 26AS అనేది మనకు ప్రాపర్గా డౌన్లోడ్ అయితే అయిందనమాట. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేయాలంటే దీని మీద అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి
2425 సెలెక్ట్ చేసుకొని HTML అనేది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కదా, వ్యూ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ PDF అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ప్రాపర్గా డౌన్లోడ్ అయితే అయిందనమాట. ఇలాగ మనం 2 yearsకు సంబంధించినటువంటి ఫామ్ 26 AS అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ECHS వెబ్సైట్లోకి రావాలన్నమాట. ఇలా మనం ECHS వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ చేయాలన్నమాట. సింపుల్గా ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ టు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, ECHSది మా దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తులేదు అని చెప్పేసి, మీరు ఎప్పుడైతే ECHS కార్డ్స్ అప్లై చేసింటారు కదా నెట్ సెంటర్లో కానీ లేదంటే మీరు ఓన్గా, ఆ టైంలో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుని ఉంటాం. అదే సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్ వచ్చేసి ఆ టైంలో మీరు ఏదైతే క్రియేట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీకు మర్చిపోయి ఉంటే కనుక ఇక్కడ చేంజ్ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి కూడా పాస్వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి సింపుల్గా లాగిన్ అయితే అవుతున్నా. ఇలా మన యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అప్డేట్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడ 3 personsకు అప్డేట్ ఆప్షన్ వచ్చిందనమాట. ఎందుకంటే ఎవరికైతే 18 years అబవ్ ఉంటారో వారికి కంపల్సరీగా యాన్యువల్ వ్యాలిడేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫామ్ 26 AS కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనం సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ ఏదైనా కూడా. ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా ఫామ్ 26 AS అనేది సింపుల్గా డౌన్లోడ్ చేసాము. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సబ్మిట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ యొక్క అప్డేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ సూర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క ఫామ్ 26 AS అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలంటే ఇక్కడ ఈజ్ ప్యాన్ అవైలబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని కింద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ విత్ ఫామ్ 26 AS అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫామ్ 26 ASలో 23, 24, 25 ఈ 2 సంవత్సరాలది మనం ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ నేను 1 ఇస్తున్నా. 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ టు అప్లోడ్. క్లిక్ టు అప్లోడ్లో మనం ఈ యొక్క 23, 24ది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి సింపుల్గా ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఇదొకటి అప్లోడ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి 24, 25 ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 2 సింపుల్గా క్లిక్ టు అప్లోడ్. ఇక్కడ మనం రెండో డాక్యుమెంట్స్ అంటే ఏదైతే ఫామ్ 26 AS 24, 25ది ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 2 కూడా మనకు అప్లోడ్ అయ్యాయి అనమాట. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఐ అగ్రీ, ఇక్కడ కూడా సేమ్ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సింపుల్గా సేవ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం మీద జరిగిందనమాట. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఓకే అని చెప్పేసి వచ్చింది. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనం ఏదైతే సబ్మిట్ చేసామో ఇక్కడ రెన్యువల్ రిక్వెస్ట్ ఫర్ ఎలిజిబిలిటీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మిగతా వారి కూడా మీరు ప్రాపర్గా అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మన యొక్క బ్లాగ్ వెబ్సైట్లో కూడా మంచి మంచి పోస్టులు అనేది పెడుతూ ఉంటాము. ఈ యొక్క బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి సింపుల్గా గూగుల్ సెర్చ్లో ఆర్వి ప్రసాద్ టెక్ అప్డేట్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు టాప్లోనే వస్తుందన్నమాట మన యొక్క వెబ్సైట్. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చినటువంటి కంటెంట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, చదవచ్చు అనమాట. మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు దొరుకుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ను విజిట్ చేయండి. మీకు నచ్చినటువంటి మీకు యూజ్ అయ్యే టాపిక్ అనేది ఎంచుకొని సింపుల్గా దీని మీద క్లిక్ చేసి మీరు ఇలా చదవచ్చు అనమాట. చదివి దీని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. అంటే ఫామ్ 26 AS అనేది మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ECHS వెబ్సైట్లో మనం ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.